ఇక డీటెయిల్ చూస్తే వికారాబాద్ జిల్లా దౌలతాబాద్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. హరితాహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. పలు గ్రామాలలో 22 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదిక భవనాలు ప్రారంభించారు. అంగన్వాడీ భవనం, కమ్యూనిటీ హాల్, మహిళా సమైక్య భవనాలు ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, పల్లె ప్రగతి ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా చేయొచ్చని మంత్రి చెప్పారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి డ్రైనేజీలు, మిషన్ భగీరథ నీరు, విద్యుత్తు, కరెంటు స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, రోడ్ల సమస్యలపై గ్రామ ప్రజలతో మాట్లాడి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతుకు కావాల్సిన సౌకర్యాలు ఏమేమి కావాలనేది నిరంతరం ఆలోచిస్తూ అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ రైతు వేదిక కార్యక్రమాన్ని తీసుకోవడం, 2600 రైతు వేదికలు రాష్ట్రంలో కడితే 6 నెలల్లో పూర్తి చేస్తున్నాం. 1-2 కదా, 6 నెలల్లో పూర్తి చేశారు. దీని వెనకాల ఎమ్మెల్యేల కృషి ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్లు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. గౌరవ సర్పంచులు ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం క్యాబినెట్లో కానీ ఎక్కడ కానీ రైతు వేదికలు ఎంతవరకు వచ్చేవని అడిగేవారు. వారి ఇంటెన్షన్ ఏంటంటే రైతు వేదిక ఉంటే ఈ వేదికలో కొంత ఫర్నిచర్ ఏర్పాటు చేసి, ఫర్నిచర్ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పించున్నారు. ఒక్కొక్క రైతు వేదికకి 1 లక్ష రూపాయలు అలాట్ చేస్తూ టేబుల్స్, చైర్స్ ఇస్తూ ఇక్కడ ఒక ఆఫీస్ లాగా, అంటే రైతుకి ఏదైనా కష్టం వస్తే నా కోసం ఒక ఆఫీస్ ఉందాడా, నా కోసం ఒక అధికారి ఉంటారా, నేను పోయి అక్కడ అడగవచ్చు. నా చేతికి పురుగు పట్టింది, నా చేతులు కాత కాస్తలేదు, నా చేతితో నేను వేసిన విత్తనాలు నకిలీ విత్తనాలు వచ్చినాయి, నా పంట పండింది, మరి కొనుక్కోవడానికి రావాలి, ఇవన్నీ అడగాలంటే ఎక్కడ పోయి అడగాలి అర్థం కాదు రైతుకి. కాబట్టి ఇది ఒక రైతుకి ఒక దేవాలయం లాగా ఈ రైతు వేదిక ఉండాలని కోరుకుంటా ఉన్నాను. రైతు వేదిక ఉంది కదా అని విచ్చలవిడిగా దేనికో వాడుకోవడం కాకుండా ఇది రైతు కోసం మాత్రమే, రైతు అభివృద్ధి కోసం, రైతు కోసం మాత్రమే వాడేటట్టు ఒక దేవాలయంగా చూద్దామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ మీకు ఒక ఏఈఓ ఉంటారు. అంటే 5000 ఎకరాలకు సంబంధించి ఒక అధికారి, ఎవరో ఏఈఓ నువ్వు బాబు, ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు, ఉదయం నుండి ఉంటాడు, మళ్ళీ ఊర్లో కూడా అంతా తిరుగుతూ ఉంటాడు. ఏం పేరు నీ పేరు? నిఖిల్ కుమార్ అబ్బాయి పేరు. సో ఇక్కడే మీకు 5000 ఎకరాలలో ఏం పంట వేసిండ్రు, ఏం పంట పోయింది, ఎంత దిగుబడి వచ్చిందని ఒక లెక్క ఉంటుంది ఈయన దగ్గర. ప్రతి ఊర్లో ఎన్ని ఎకరాలలో వరేసిండ్రు, ఎన్ని ఎకరాలలో పత్తి వేసిండ్రు, ఎన్ని ఎకరాలలో కూరగాయలు వేసిండ్రు, మొక్కజొన్న వేసిండ్రు. ఇక్కడ ఫోన్ చేస్తే నిఖిల్ మన రైతు వేదికకి వెళ్ళి ఇంతమంది రైతులు ఇన్ని ఎకరాలలో పంట వేశారని చెప్పగలిగితే మనకి బ్యాగులు సరిగ్గా టైంకి దొరకక, కొనుగోలు సరిగ్గా కరెక్ట్ జరగక చాలా ఇబ్బంది. రైతులకి ఫ్యూచర్లో ఇంకా అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఈసారి ఎందుకంటే లాక్డౌన్ జరగడం వల్ల, కోవిడ్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా ముందస్తు ఆలోచనలు, వాళ్ళకి సూచనలు వాళ్ళకి ఇవ్వాలని అధికారులను కోరుతున్నాం. ముఖ్యంగా అధికారులు వాళ్ళని అవగాహన తెప్పించాలి. చాలా వరకు మనకి సాయిల్ టెస్ట్ చేయకుండానే పంటలు వేస్తున్నారు. కాబట్టి రైతులకి తగిన సూచనలు అధికారులు ఇవ్వాలని కోరుతున్నాం. సాయిల్ టెస్ట్ చేసి ఇంకా ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతాయి, ఏ మట్టిలో ఏ పంటలు పండుతాయి, ఏ ల్యాండ్లో అట్లాంటి సూచన సలహాలు ఇస్తూ తక్కువ వాటర్తో ఎక్కువ పంటలు పండించే పంటలు వేసుకోవాలని అధికారులు రైతులకి సూచనలు ఇవ్వాలి. ఇంకేమున్నా కూడా సమస్యలు, పురుగు ఎలాంటిది ఎట్లా పడుతుంది అట్లాంటివి ఇవన్నీ రైతు వేదికలో మీకు తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు మీకు ఏ సహకారం ఉన్నా కూడా ఈ రైతు వేదికల ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని కోరుతున్నాం. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే